మోకరించి, ప్రభువా నేను పాపిని, నేను తెలిసి తెలియక ఏమైనా తప్పు చేశానేమో, ఒకవేళ తెలుసుని ఫలానా పాపం చేశాను ప్రభువా అని చెప్పి దేవుని దగ్గర, మనుషులైతే నేను క్షమించరు. మనుషులకి ఎప్పుడు కూడా దేవుని బిడ్డలా క్షమించే గుణం తక్కువ ఉంటుంది కానీ చాలా తక్కువ. కనుక కొంతమందికి అయితే మా నాన్న కాలంలో అలాగే చేశారు కనుక నా కాలం వచ్చింది కాబట్టి నేను ఇలా చేస్తాను అని చెప్పి కొంతమందికి ఉంటుంది. కానీ దేవుని వాక్యం ఏమనుంది? పవిత్రపరచబడాలి. ఎప్పటికప్పుడు మనిషి ఏం చేయాలంటే దేవుని విషయంలో అప్డేట్ అవ్వాలి, లోక విషయంలో కాదు. చాలామంది లోక విషయంలో అప్డేట్ అవుతూ ఉంటారు, చూస్తూ ఉంటాం మనం. లోక విషయంలో అప్డేట్ అయినా దానికి ప్రయోజనం ఉండదు. ఎందుకు? నేను పైకి తీసుకొచ్చేవాడు ఎవరు? దేవుడే. నీ కరువు తీసేసేవాడు ఎవరు? దేవుడే. నీ ఇబ్బందిని దూరపరిచేవారు ఎవరు? దేవుడే. నీ బాధలను దూరపరిచేవారు ఎవరు? దేవుడే. కనుక దేవుని బిడ్డలారా, అలాంటి ఆదరణ అనేటువంటిది కావాలంటే దేవుని మీద నువ్వు ఆధారపడి ఉండాలి. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనంలో చక్కని మాట కూడా, చూసారా ఏమన్నాడు అక్కడ? చెడుతనము, నీ హృదయములో ఉన్నటువంటి చెడుతనాన్ని కడిగి వేసుకోవాలి. కనుక దేవుని ప్రియమైన బిడ్డరా, హృదయము మోసకరం, అవునా? దేవుని వాక్యం ఉంది కదా. కనుక ఈ హృదయము ఎప్పుడు నీ మాట విందు, నువ్వు చేయొద్దని పనే చేస్తూ ఉంటుంది. హృదయము నీ మాట వినదు ఎప్పుడు కూడా. నువ్వే పని అంటే వద్దని ఇక్కడ అనుకుంటావో ఆ పనిని వద్దనుకున్న పనే చేయడానికి హృదయానికి ఇష్టం కదా. కనుక దేవుని బిడ్డలు చూడండి, హృదయం ఏమంటూ ఉంటుంది అంటే పర్వాలేదు నువ్వు చెయ్యి. అందుకే ఏమన్నాడు అక్కడ? నీ హృదయంలోని ఏముంది? చెడుతనం ఉంది కనుక నువ్వు సీరియల్ చూసావనుకో అది ఎక్కడికి వెళ్తుంది? నీ హృదయంలోకి వెళ్తుంది. సినిమా చూస్తే ఎక్కడికి వెళ్తుంది? నీ హృదయంలోకి వెళ్తుంది. ఎవరైనా బూత్ మాట్లాడుకుని నువ్వు విన్నావానికి ఎక్కడికి వెళ్తావి? నువ్వు ఏది విత్తుతావో అదే నువ్వు కోస్తావు. కనుక అలాంటి వాటికి అన్నిటికీ కూడా నువ్వు దూరంగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డరా, హృదయంలో చెడుతనం అంటే అది మనిషిలోని ఎక్కడికి రాదు. ఎవడో కానీ ఈ మధ్య ఏదో చెట్టు ఆకు ఉందని ఆకు మింగేసాడట, అది లోపల చెట్టు అయిపోయి మొలిసేసిందట. అలాగా అంటే వాడు ఆకు ఉంది, ఆకు ఏం చేయదు కదా, మంచిదని మింగేశాడు. ఇవాళ రేపు చూస్తున్నాం కదా, ఇది తింటే మంచిది. యూట్యూబ్లు చూసి ఏం చేస్తారు? అది వింటే మంచిది, ఇలా ఉంది కదా, ఇలా ఆ తూర్పు తిక్కెళ్తే అది ఏమన్నట్ట యూట్యూబ్లో చూశాను. ఆ రంగు వేసుకుంటే ఇలా ఉంటుందట యూట్యూబ్లో చూశాను. నేను అంటాను, అన్ని ట్యూబుల్ని కూడా అప్డేట్ చేసేవాడు యేసయ్య. ముందు యేసయ్యని చూడు. యేసయ్య ఆ కాలం నుంచి ఈ కాలం వరకు కూడా నువ్వు ఎలాగ ఉండాలో, ఎలాగ నడవాలో, ఎలాగుంటే నువ్వు బాగుంటావో అన్నీ కూడా యేసు ప్రభు చెప్పాడు. కనుక అలాంటివేవి కూడా హృదయంలో ఉంచుకోకుండా ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ చెడుతనాన్ని ఏం చేయాలట? తీసి వెయ్యాలి. హల్లెలూయా. నీకు ఎప్పుడైనా తెలుసో లేదో కానీ నా చిన్నతనంలో కుళ్ళు కాలువలు ఉండే కదా, కుళ్ళు కాలువలోనే చెత్త అంతా పడేసేవారు. అప్పుడు కొంతమంది ఆ కుళ్ళు కాలువలను కూడా తీసి దానిలో చెత్తని జల్లించి అందులో ఏమైనా ఆనిముత్యాలు దొరుకుతాయేమో అని చెప్పి అలాగ కొంతమంది చేసేటువంటి వారు. అంటే మీకు తెలియదు కానీ నేను చూసేవారు. ఏంటప్పుడు ఇది చేస్తున్నారంటే జల్లెలతో చెత్త చెరిగిన తర్వాత అందులో రూపాయి కాయిన్లు, 10 రూపాయి కాళ్ళు, చిన్న చిన్న చెవులు, బంగారాలు అని వాళ్ళు ఎక్కడ ఏర్పాటు చేసుకునేవారు? అది ఎక్కడైతే సర్కిల్ ఉంటుందో కాలువ, ఆ సర్కిల్ దగ్గర వాళ్ళు చూసుకుని అందరూ అనుకుంటారు వీళ్ళకేం పని లేదని చెప్పేసి. కానీ వాళ్ళు సాయంకాలానికి పెద్ద మొత్తాన్ని పట్టుకెళ్ళేవారు. దేవునికి స్తోత్రం. ఒక కుళ్ళిని శుభ్రం చేస్తేనే అంత ధనం సంపాదించేవారు. మరి నీ హృదయాన్ని శుభ్రం చేసుకుంటే నువ్వెంత సంపాదిస్తావు ఒకసారి ఆలోచించు. కనుక దేవుని బిడ్డరా, హృదయంలో ఉన్నటువంటి చెడుతనాన్ని నువ్వేం చేయాలంటండి? కడిగి, ఎలా పాస్టర్ గారు కడిగేయడం అంటారు. ఇది కూడా మీరే నన్ను అడుగుతారు. ఏ సబ్బు వాడాలా అంటారు. సంతూరు వాడితే మంచిదా, లక్స్ వాడితే మంచిదా, డెటాల్ వాడితే మంచిదా? డెటాల్ అయితే చేతులు కడుక్కోవడానికి బాగా పనిచేస్తుంది కానీ మరి ఎలాగానంటే హృదయం శుద్ధిపరచబడాలి అంటే దేవుని యొక్క వాక్యము నీలోని పదిలపరచ
పడాలి. ఎప్పుడైతే హృదయంలోనికి దేవుని యొక్క వాక్యం వెళ్ళిపోతుందో అప్పుడు చెడు అనేటువంటిది నేను విడిచి పారిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక అందుకే దావీదు మాట్లాడుతున్నాడు 26వ కీర్తన మరొకసారి మనం చూద్దాం. 6వ వచనంలో కూడా 26:6 చదువమ్మా. నిర్దోషి నా చేతులు, చూసారా, నిర్దోషినై నా చేతులు, చూసారా ఎంత బాగా చదివిందో. కనుక నిర్దోషి అయినటువంటి వాడు ఏం చేస్తాడు? ఏ పాపము నాకు అంటుకోకూడదు, నా చేతుల మీదకి రాకూడదు. పిలాతు ఏం చేశాడు తెలుసా? యేసు ప్రభు తీర్పు తీర్చిన తర్వాత నేను యేసు ప్రభు మీద ఏ పాపము కనిపించటం లేదు, మీరందరూ కూడా ఆయన సిలువేయమని అంటున్నారు, కానీ ఆయనలో ఏ దోషము కూడా నాకు కనిపించటం లేదు, ఏ కపటము కూడా నాకు కనిపించటం లేదు, కనుక ఆయన నేను శిక్షించలేనంటే వాళ్ళు ఏమన్నారు? బరబ్బాని విడిచిపెట్టండి, యేసయ్యని సిలువ వేయండి అన్నారు. కనుక ఆయన ఏమన్నారంటే, మరి నాకేమీ కూడా ఈ పాపం అంటుకుంటా ఉండనుగా, కానీ 2 చేతులు కూడా శుభ్రంగా కడిగేసుకుని లోపలికి వెళ్ళిపోయాడు పిలాతు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే రాష్ట్ర గవర్నర్ గనక ఆయనకు హక్కు ఉంది గనక దేవుని బిడ్డరా ఆయన శిక్షించగలడు, విడుదల కూడా చేయగలడు. ఆయనలోనైతే మంచి ఉద్దేశమే ఉంది. ఎందుకు? పిలాతు భార్య చెప్పింది ఏమని? నీతిమంతుడు జోలికి నువ్వు పోవద్దు. ఎవరా నీతిమంతుడు? పరిశుద్ధుడు ప్రభు అయినా యేసు. కనుక ముందే గద్దించింది. యేసు ప్రభు కార్యాల కోసం తెలుసు, యేసు ప్రభు ఎంత మంచోడో తెలుసు, యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడో తనకు తెలుసు. కనుక పిలాతు భార్య ముందుగానే హెచ్చరించింది. దేవునికి స్తోత్రం. కనుక దేవుని ప్రియమైన బిడ్డలారా, అలాంటి భయము అనేటువంటిది పుట్టింది పిలాతుకి. కనుక ఏమన్నాడంటే, నా చేతులు నేను అడుక్కుంటున్నాను, కనుక ఈ పాపం కానీ కీడు కానీ నా మీద, నా బిడ్డల మీదకి రాకూడదు, ఇది మీ బిడ్డల మీద ఈ పాపం కీడు మీ మీద ఉండను గాక అన్నాడు. కనుక ఎప్పుడైనా పాపం అనేటువంటిది ఈరోజు పోదాం, కర్మ ఎప్పుడు కూడా ఎవరిని విడిచిపెట్టదు. కనుక దేవుని బిడ్డరా, నిర్దోషినైన చేతులు కడుక్కుందును, యెహోవా నీ బలిపీఠం చుట్టూ కూడా ప్రదక్షిణ చెయ్యదును అన్నాడు. కనుక ఈ 3 రోజులు కూడా మనం ప్రార్థనలు పెడుతున్నాం. ఉపవాస ప్రార్థనలు. మరి ఈ ఉపవాస ప్రార్థనలు ఎవరి కోసం పెడుతున్నాం మనం? ఎవరి కోసం? మన అందరం బాగుండాలా, మన ఏపీ రాష్ట్రం బాగుండాలి. హల్లెలూయా. అందరికీ ఉద్యోగాలు లేనికి ఉద్యోగాలు రావాలి, ఇల్లు లేనికి ఇల్లు వచ్చారు. అదనమాట మన తాలూకు మోటో ఏంటంటే, ఒక ప్రార్థన మనం పెట్టామంటే అలజల్లో ఉంటాయి కొన్ని కుటుంబాలు, ఆ కుటుంబాల్లో దేవుడు సమాధానాన్ని పంపునుగాక. కనుక ఉపవాస ప్రార్థనలు అందుకే పెడతారు. ఎవరైనా ఒక సేవకురాలు ఉపవాస ప్రార్థనలు పెడుతున్నారంటే చాలా కన్నీటి ప్రార్థన. వాళ్ళు ముందు ఉపవాసం ఉండి, మేము ముందు ఉపవాసం ఉండి మోకాళ్ళు వేసి దేవుడిని అడిగి ప్రార్థన చేసి ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేస్తాం. అయితే తుఫాన్ అంటున్నారు, సరే ఏమన్నారు? తుఫాన్ అంటున్నారు. ప్రార్థన చేస్తాం, నా దేవుడు చాలా నమ్మదగినవాడు. హల్లెలూయా. ప్రభు చాలా గొప్ప కార్యాలు ఎన్నో చేశాడు. ఈ 3 రోజులు కూడా అలాగే గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు. కనుక దేవుని ప్రియమైన బిడ్డలారా, మరి నీ బలిపీఠం చుట్టూ కూడా ప్రదక్షిణ చేయాలంటే ఎలా చేయాలి? ప్రదక్షిణలు చుట్టూ తిరగాలంటే ఇలా వెళ్ళిపోతుంది. మనం ఏమైనా ఆత్మలు ఏంటి తప్పని ఇందులో చెప్పి మళ్ళీ ఇలా వచ్చినట్టు కాదు కదా. అందుకే భక్తుడు ఏమన్నాడు? సజీవుల దేశంలో నేను నీ దయా 27:13 చూడండి. అక్కడ ఉందమ్మా. సజీవుల దేశమున నేను యెహోవా దయా పొందుదును అన్నాడు. చూసారా, నేను సజీవుల దేశంలో అంటే మృతమైనది దేవుణ్ణి స్తుతించలేదు, మృతమైనది దేవుని గణపరచలేదు. కనుక సజీవులు ఉన్నటువంటి దేశంలో నువ్వు ఉన్నావు. కనుక నీ చుట్టూ ఎవరున్నారు? బ్రతుకున్నటువంటి వారే ఉన్నారు కదా. మరి బ్రతుకుంటూ వారే ఉన్నారు అంటే మనం ఎక్కడున్నాం? ఒకసారి ఆలోచించండి. ఎక్కడున్నామట?
కొంతమంది దారాన్ని నడుపుతూ ఉంటారు, ట్రాఫిక్ కూడా చూడరు. అంటే ఏంటో మరి వాళ్ళు బతుకుతామని సర్దామని నాకు తెలియదు, కానీ ఓ పక్కనంటే వెళ్ళరు కదా. కుక్కలు చూడు, బళ్ళు కట్టుకొచ్చేది వాళ్ళంతే, ఏమమ్మా చూసుకోవాలి కదా అప్పుడు తెలియవుతుంది. అలాగా మనం ఆలోచించాలి ఏంటంటే, సజీవులు ఉన్న దేశంలో మనం ఉన్నామంటే ఎక్కడున్నావు? బ్రతుకున్న చోటే మనుషుల మధ్యలోనే నువ్వు జీవిస్తున్నావు. కనుక మనుషుల మధ్యలోనే జీవిస్తున్నటువంటి నీవు ఎంత దయ పొందేవంటే, ఎంత దయ పొందేవు. నెలలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. దేవుడు ఆయుషిస్తున్నాడు, నిన్ను కాపాడుతున్నాడు, నిన్ను పోషిస్తున్నాడు. ఎంత మహిమగల దేవుడు అయినా. కనుక దేవుని బిడ్డరా, నమ్మకం లేకపోతే నేను ఏమైపోతున్నా అంటున్నాడు. ఏమన్నాడమ్మా అక్కడ? నేను నమ్మకము లేకపోతే నేనేమైపోతున్నా అంటే ఏమంటున్నాడంటే, ప్రభువా నిన్ను వెంబడించాను కాబట్టి నాకు దీర్ఘాయుష్ ఇచ్చావు, నిన్ను వెంబడించాను కాబట్టి నాకు ఈరోజు బట్ట కడుతున్నాను. కనుక ఈరోజు కట్టినటువంటి బట్ట, తిట్టినటువంటి ఆహారం, ప్రతిదీ కూడా నీ మీద నమ్మకం ఉంది కనుక నేను పొందుకున్నాను. నీ మీద నమ్మకం లేకపోతే నేనేమై పోదును ఈశ్వరా. కనుక దేవుని బిడ్డరా, దేవుడి మీద నమ్మకం పెట్టుకున్న వారు దినదినము కూడా వారు దీవించబడతారు. దేవుడి మీద నమ్మకం లేనటువంటి వారు దినదినం దిగిపోతారు. ఇది సత్యమే. కనుక దేవుడి మీద నమ్మకం పెట్టుకోమంటున్నాడు. ఏమన్నాడు అక్కడ? నమ్మకం పెట్టుకోలేడు. ఎవరి మీద? దేవుని మీద నమ్మకము, యెహోవా కొరకు కనిపెట్టు. అలాగ నువ్వు కనిపెట్టాలి. ఎలాగా? ఈ 3 దినాలు కూడా దేవుని సన్నిధిలో ఉండాలని, దేవుళ్ళో ఎదగాలని, దేవుని ఎడల విశ్వాసం ఉంచాలని పట్టుదల కలిగి ఎలాగట? ఇప్పుడు అప్పులున్నారు, చేతులు ఎత్తండి. అప్పులున్నారు, నాకు కూడా ఉన్నది. అలేలు నాకు అందరి చేతి చేస్తారు కదా బాబు. నేను మీలా పేదవాడిని, నేను డబ్బులు నేను కదా. అయితే అప్పులన్నీ పోవాలంటే ఏం చేయాలి చెప్పండి? అప్పులన్నీ పోవాలంటే కనిపెట్టాలి. ఎలా కనిపెట్టాలి మనం? ఈ 3 దినాలు కూడా నేను దేవుని సన్నిధికి వెళ్తాను. నా దేవుడు ఏదో ఒక అప్పు పట్టుకుని ప్రార్థన చేయండి. ఆ అప్పు తీయకపోతే నన్ను అడగండి. హల్లెలూయా. అది ఎంత అప్పు అయినా ఈ 3 దినాలు కూడా దాన్ని పట్టుకుని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు కనుమరుగైపోలే చేస్తాడు. ఇలా కనుక దేవుడు మీకు ఇచ్చిన 10 రూపాయలు, 20 రూపాయలు, 1000, 2000 ఏదైనా పట్టుకుని ప్రార్థన చేయాలి. దానిలోకి వెళ్ళదు. ఇంకా అట్లాంటి జోలికి వెళ్ళకూడదు. ఎందుకు? దేవుడు నీకు ఇస్తున్న ఆశీర్వాదం నువ్వేం చేస్తున్నావు? ఆడికి కడుతున్నావు. వాడు ఏమవుతాడు? వాడు బాగుపడతాడు, నువ్వెప్పుడు బాగుపడతావు. చూడండి, ఫైనాన్స్ కడుతుంటావు కొంతమంది. అంటే ప్రభు ఇస్తాడు, ప్రభు ఇచ్చిన తర్వాత నువ్వేం చేస్తావు? వాడికి కడతావు. ప్రభు ఎంత బాధపడతాడో తెలుసా? ఆయన నా కుమార్తె, నా కుమారుడు అడిగి నేను ఇస్తున్నాను, కానీ నువ్వేం చేస్తున్నావు? కనుక దేవుడు అడిగినప్పుడు ఆయన ఇస్తాడు. ఆమేన్. ఇస్తాడు. ఇవ్వలేని దేవుడు అయితే కాదు కదా. ఇచ్చే దేవుడినే నువ్వు నమ్మేవు కదా. నలుగురిలోని అవునన్న దేవుడినే నువ్వు వెంబడిస్తున్నావు, కాదన్న దేవుడిని నువ్వు వెంబడించడం లేదు కదా. కనుక ఆ దేవుడు నిన్ను సజీవ లెక్కల్లో ఉంచాలని మాట్లాడు. ఆ దేవుడు యేసు నిన్ను సజీవ లెక్కలోనే ఉంచాలి, కానీ కనిపెట్టుకోవాలి. ఎక్కడ? మందిరంలో కనిపెట్టాలి. ఎక్కడ కనిపెట్టాలి మనము? దేవుని యొక్క మందిరములో కనిపెట్టాలి. 27వ కీర్తన 4వ వచనం చదవండి. యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, ఎత్తగా. ఏం చేయాలట? ఎత్తకాలంటే ఎలాగా? అది మామూలుగా నీకు దొరుకుతుందా? నీకు ఎవరు వచ్చి ఇదిగో తీసుకొని ఇస్తారా? లేకపోతే ఇది తీసుకొని పొందుకున్నావు అంటారా? అందరూ. కానీ ఆ వరాన్ని పట్టుదలతో కనిపెట్టుకుని నువ్వు వెతికినప్పుడు దేవుడు ఆ వరము నీకు దయచేయునుగాక. హల్లెలూయా. ఆ వరము ఎక్కడ ఉందంటే దేవుని యొక్క సన్నిధిలో ఉంది. ఆ వరము ఎక్కడ ఉందంటే దేవుని సన్నిధిలో ఉంది. కనుక ఆ వరాన్ని వెతకాలి. దేవుని బిడ్డగా గమనించండి. ఎన్నో రకాలుగా రకరకాలైన ఈ లోకంలో ఎదుగుతూ ఉంటారు, కానీ
దేవుణ్ణి వెతకండి. యేసు ప్రభు చెప్పాడు, నా నీతిని, నా రాజ్యాన్ని మొట్టమొదటి వెతకండి, మీకేమి కావాలో నేను ఇస్తానన్నాడు. హల్లెలూయా. పక్కలకు చెప్పండి ఆ మాట. నీకేం కావాలో దేవుడు ఇస్తాడు. ఎక్కడ ఆ మాట ఉందో చూద్దామా. యెహోవా ప్రసన్నత చూచుటకు, అదనమాట. యెహోవా ప్రసన్నత చూడడానికి, ఆయన ఆలయంలో ధ్యానించడానికి నా జీవిత కాలం అంతయు కూడా యెహోవా మందిరములో నేను గట్టిగా చప్పట్లు వాయించాలి. కనుక ఆయన ప్రసన్నత, ఆయన ఆశీర్వాదము, ఆయన దీవెన ఎక్కడ నువ్వు కలిగి ఉంటావు అంటే, దేవుని బిడ్డరా, ఆయన ఆలయంలో కలిగి ఉంటావు. తెలుసా, ఆయన ఆలయంలో కలిగి ఉంటావు కనుక ఆయన ఆలయంలో నువ్వు కలిగి ఉండాలి. ఆశీర్వాదం అంటే దేవుని బిడ్డరా, దేవుని దగ్గరికి రావాలి. కిందటి ఆదివారం నేను పరిచయం చేసి అలసిపోయిన తర్వాత ఒక కుటుంబానికి 3 లక్షల రూపాయలు అవసరమైతే రాత్రి 10 గంటలకు వస్తే వారికి 1 గంట వరకు వాక్యం చెప్పాను. నేను ఏమి తెలియదు, వాళ్ళు ఏమి తెలియదు. వాళ్ళకి అవసరం తెల్లవారు 3 లక్షల రూపాయలు. దేవుని బిడ్డరా, ప్రార్థన చేశాను. ఎవరైతే నీకు ఇవ్వనంటున్నారో వాళ్ళే పిలిచిస్తారు అలమానాను. దేవుని బిడ్డరా, అదే మరుసటి రోజు దేవుడు వాళ్ళు పిలిచిచ్చేలా కార్యం చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని ప్రియమైన బిడ్డరా, మన దేవుడు ఏది అడిగినా ఇస్తాడు. ఆయన ఆలయంలో ఏది అడిగినా ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు ఏది ఇష్టం అడగమని చెప్పాడు కదా దేవుడు. అడుగుతున్నావా దేవుణ్ణి? ఎక్కడ అడుగుతున్నావు? ఇంట్లో అడిగితే ఏం దొరకదు. ఎందుకు? ఇంట్లో పరిశుద్ధం ఉంటుందా? ఒక అమ్మట ఏం పేరు పెట్టుకుని శాంతం అని పెట్టుకుంది. ఎంతమంది ఉన్నారు శాంతంలమ్మా? శాంతంలో ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఎవరు ఉన్నారు? ఎట్లా లేరు కదా. అమ్మా దేవుడు అదే గారు ఉంటే మాత్రం రంపంత కత్తితో పొడిచి కదా. ఫాస్ట్ గారు మాకు శాంతం అంటే ఏంటి? శాంతం ఉండాలి కదా. ఆ అమ్మకి లేనిదేంటి? శాంతమే ఉండదు. దేవుని బిడ్డ చూడండి, ఎప్పుడైనా జీవితంలో పేరులో ఏమీ లేదు, మనిషిలోనే ఉంది. ఎంతమంది నమ్ముతారు? పేరులో ఏమి ఉండదు. నువ్వు రక్షణ పొందుకుని మారు మనసు పొంది నువ్వు కేవలం దేవుని వైపు చూస్తే దేవుడు నిన్ను సంరక్షించును కాదు. కనుక కొంతమంది పేర్లు మార్చేస్తూ ఉంటారు. పాస్ట్ గారు ప్రతిఫలం కావాలి కదా, అవునా కదా. ఇప్పుడు మన వరలక్ష్మి ఉంది, ఎప్పుడైనా పేరు తాలూకా విధానము మార్చామంటే దాని ప్రవర్తన కూడా కరెక్ట్గా సరిపోయినట్లుగా ఉండాలి. హల్లెలూయా. కనుక పేరు ఒకటై ప్రవర్తన ఒకటైతే, పరిశుద్ధమ్మ పేరు పెట్టారు పాస్ట్ గారు. ఏం పేరు? కొంపు ఇల్లట కొంపట. ఎందుకు? పేరు చూస్తే, ఇప్పుడు పేరు చూస్తే పరిశుద్ధమ్మని పెట్టారు కదా అని చెప్పి సంఘస్థుల ఇంటికి వెళ్ళి అన్నారట, పాస్ట్ గారు ఆ ఇంటికి ఒక అన్నమండి బాబు, ఎందుకు ఆ పేరు పెట్టారు ఆవిడకి అని అడిగారట. ఆయన అన్నాడట, బాబు నేను పేరుని బట్టి మనం కూడా ఎందుకు ఈ పేరు పెట్టారు అని ఆ పేరుని బట్టి ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తే, అందుకే అన్నాడు దావీదు, ప్రభువా నీ మందిరంలోకి వచ్చి నీ ప్రసన్నత చూడాలని, నీ వైపు నేను చూడాలని, నీ దీవెన నేను పొందుకోవాలని నీ మందిరంలోకి వచ్చి నేను ప్రార్థిస్తున్నాను. నాకు ఈ జీవితం కాదు ప్రభువా, నా జీవితకాలం అంతా కూడా నీ మందిరంలోనే బ్రతకాలనుకుంటున్నాను, నీ మందిరంలోనే జీవించాలనుకుంటున్నాను, నీ మందిరంలోనే ప్రార్థన చెయ్యాలని అనుకుంటున్నాను అన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక మా టైం చూడకండి, దొంగ టైం. దేవుడా, దేవుడు మాటలు ఎంత ఉంటే టైం తెలుస్తుందా? ఎంత కూర్చున్న ఆశీర్వాదం. ఆమేన్ చెప్తాం. దేవుని సన్నిధిలో ఎంత కూర్చున్నా. కనుక దావీదు ఎవరి వైపు చూశాడు? ఎలా చూశాడు చూడండి. అక్కడ 14లో రండి, 27-14. అబ్బా బాగా చదివమ్మా. ధైర్యం తెచ్చుకుని నీ హృదయము నిబ్బరముగా ఉంచుకోమన్నాడు. హల్లెలూయా. కనిపెడుతూ ఉంటూ ధైర్యం తెచ్చుకొని నిబ్బరము కలిగి ఉండాలి. అంటే ఏంటి? ఏం చెప్పు? ధైర్యం ఎలాగ వస్తుంది అమ్మా? చెప్పండి, ధైర్యం ఎలాగ వస్తుందమ్మా? ఏమన్నాడు తెలుసా? ఇంకో మాట చెప్పాడు. ఎక్కడ? 59వ కీర్తన 9వ వచనం. నా బలమా నీకు
నీ కొరకే నేను హల్లెలూయా. కనుక ఆయన ఎవరు? ఉన్నతమైన దుర్గం. కనుక దావీదు ఊరికినే కనిపెట్టలేదు దేవుడి కొరకు. ఆయన ఉన్నతమైన దుర్గం అంటే నీ దిగు స్థితి ఎగువ స్థితికి వెళ్ళిపోద్ది. ఆమె చెప్పండి హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలు గమనించండి, ఎప్పుడైతే దిగువ స్థితి ఎగువ స్థితికి వెళ్ళాలో మనం ఏం చూడాలా? యేసయ్యని చూడాలా. అందుకే అన్నాడు కదా, తర్వాత వచ్చి ఏమన్నాడు? తన కృపలో నన్ను కలుసుకొనెను. చూసారా? ఏ కృపలోనట? తన కృపలో. అంటే ఆయన కృపలో నువ్వున్నావు. నీ పిల్లలు ఉన్నారు, నీ బిడ్డలు ఉన్నారు, నీ మనవళ్ళు ఉన్నారు, నీ మనవరాలు ఉన్నారు, అందరూ కూడా ఉన్నారు. హల్లెలూయా. నీ కృపలో ఆయన్ని కలుసుకోవాలి. ఎవరిని? జీవితకాలం అంతా కూడా దేవుని మందిరంలో ఉంటే ఆయన కృపలో ఉన్నతమైన దుర్గము గనక ఆయన నువ్వు కలుసుకుంటావు. నిన్ను ఎంతోమంది అనొచ్చులే నువ్వు పనికిరావురా అంటారు. అలాగే చచ్చిపోతావా? ఒరే సంపాదన లేదురా నీకు అని అంటారు. అలాగని ఆత్మహత్య చేసుకుంటావా? ఎప్పుడు సమస్యలని చెప్తుందమ్మా, అప్పులని చెప్తుందమ్మా అని అంటారు. అలాగని ఇట్లోంచి బయటకు రాకుంటుంటావా? అన్నీ మర్చిపో. ఆమేన్. ఒకే ఒక ఆయన ఉన్నాడు, ఆయనే కృపించే దేవుడు. ఆయన కృపలో నిన్ను జ్ఞాపకం చేసుకోవాలని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నీకు విడుదల కలుగునుగాక. హల్లెలూయా. అలాంటి విడుదల అనేటువంటిది ఒక దేవుని ద్వారాగా విశ్వాసములో ఉంటే ఏమవుతుందట? బలము పొందుకుంటాం. ఎలాగా? ఇప్పుడు రోజుకి బాక్సింగ్ వెళ్ళి కిట్ బ్యాగ్లు గుర్తితే ఏమవుతుంది చెప్పు అయ్యా అరవింద్? రోజుకి బాక్సింగ్ వెళ్తావు నువ్వు, బాక్సింగ్ చేయవా? ఓ నాయన, నేను అన్నీ చేసి వచ్చేసాను, మీరు నేర్చుకోండి, మంచిదే. బాడీ బిల్డింగ్ నేర్చుకోండి, బాక్సింగ్ కరెక్ట్ ఉండాలా. ఈ రోజుల్లో మనకు మనం కాపాడుకోవాలి కదా. కిట్ బ్యాగ్ అని గుద్దుతాడు, ఏం చేస్తాడు? తర్వాత గోడలు గుద్దుతాడు, తర్వాత బీరువాళ్ళు గుద్దుతాడు, తర్వాత మనుషులు గుద్దుతాడు. వీళ్ళకే ఎంత బలం ఉంటే 3 రోజులు ప్రార్థనలో ఉంటే మనకి ఎంత బలం వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు బలాన్ని, దేవుని ఆశీర్వాదము అనేటువంటిది మనకి దేవుని యొక్క సన్నిధిలోనే ఉంది. మొన్న ఆదివారం అప్పారావు గారు వచ్చారు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు? దేవుడు ఎంతో ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. వారి కష్టార్జితం దేవుడు ఏం చేస్తాడు? కంచి వేస్తాడు. అందుకే నేను ఏం చేశాను? క్యాటరింగ్ ఇచ్చాను. ఇందులో ఎంత కాదు, ఎంత తిను, అది నీకు స్వస్థత, ఆయుష్, ఆరోగ్యము. హల్లెలూయా. కానీ దేవుని బిడ్డలు గమనించి, ఎప్పుడైతే మనం అలాగ ఆశపడి దేవుని కొంతమంది స్టేటస్లు పెడతారు మంచి కదండి, స్టేటస్లు మంచి పెడతారు. చర్చికి రమ్మంటే ఆ స్టేటస్లు చూసి వాళ్ళు ఎంత నీతిమంతులు, పరిశుద్ధులు మరి కదా. కానీ చర్చి కూడా రావాలి కదా కదా. గమనించండి, ఎప్పుడైనా స్టేటస్లో ఏమి లేదు. స్టేటస్లు మనకి పెట్టండి, నేను పెడతాను కూడా కదా. కావాలంటే మీ డీబీలు నచ్చపోతే అలాంటివి కూడా చేస్తే దైవజనులు ఇంట్లో ఉన్నట్టే. అలా దేవుణ్ణి కలుసుకునే విధానం, దైవికంగా ఉండే విధానం, ప్రతిదీ కూడా దేవుడు, పరమో దేవుడు నిన్ను కాపాడుతూ ఉన్నాడు, నడిపిస్తున్నాడని ఎప్పుడైతే అనుకుంటావో ఆయన కృపలో నువ్వు ఆయన కలుసుకుంటావు. ఆయన కలుసుకోవాలంటే మనం ఈ భూమి మీద కొండలు తిరగవలసిన పని లేదు, బుల్డేజర్లు చేతులు ఆపవలసిన పని లేదు, ట్రైన్లు కాళ్ళు తాపవలసిన పని కూడా లేదు. హృదయంతో కలుసుకోవాలి. ఎలాగా? హృదయంతో మాత్రమే మనం దేవుణ్ణి కలుసుకోగలము, ఆరాధించగలము. దేవుణ్ణి మనము ఎంతమంది ద్వేషిస్తారో ద్వేషించనివ్వండి, ఎంతమంది తూ 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 అంటారు అన్నవాళ్ళు, ఎంతన్నా మనకి దేవుని ఆమె చెప్పండి. మీకు ఆశీర్వాదం మీకు తెలీదు. ఇగో పడి లేపుతాం. ఎంతైతే పడిపోతున్నామో దేవుడు ఒకసారిగా ఆ చేయించి మెడ పట్టుకొని అలా లేచి నిలబెడతాడు. అవునమండి. ఇప్పుడు దేవుడు వాక్యమే మనకి, ఆయన కృపలో మనం కలుసుకున్నప్పుడు ఇవన్నీ కూడా దేవుడు మనకి దూరపరిచి విడుదలనిచ్చి ఆయన నిన్ను నిలబెట్టునుగాక.
ఆమేన్. ఆ రీతైనటువంటి విశ్వాసము ఉండాలి. ఆ మాట చెప్పి నేను ముగించేస్తాను. 61:7 దేవుని సన్నిధిని అతడు, చూసారా, దేవుని సన్నిధిని అతడు నిరంతరము కూడా నివసించాలి. అంటే దేవుని సన్నిధి నిరంతరము కూడా నివసించాలంటే ఎలాగా అని అనుకుంటారు చాలా మంది. దేవుని బిడ్డరా, దేవుడు, మన దేవుడు ఎక్కడుంటాడో చెప్పండి ఒకసారి. టీవీలోనా, సెల్లోనా, లేకపోతే ఎక్కడుంటాడు? హృదయంలో ఉంటాడు. ఎక్కడ? ఈ దేహమే ఆయన దేవాలయం కనుక మన దేవుడు ఎక్కడుంటాడు? కనుక దేవుని సన్నిధి నిరంతరము కూడా నివసించును. నిరంతరం అంటే ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము కూడా. దానియేలు రోజుకి 3 మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాడు కదా. అంటే నిరంతరము కూడా దానియేలు దేవునితో సావాసము చేశాడు. కనుక అతను కాపాడుటకు కృపాసత్యములను నియమించుము. హల్లెలూయా. నువ్వు నిరంతరము కూడా నువ్వు నివసిస్తే నిన్ను కాపాడడానికి దేవుడు బలమైనటువంటి దూతలను, కృపాసత్యములను, రాయబారులను పంపించునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డరా, అలాంటి కృపాసత్యములు ఎక్కడ ఉంటాయంటే దేవుని సన్నిధిలో ఉంటాయి. దేవుణ్ణి నువ్వు గణపరుస్తున్నావని ఎవరికి తెలియదు, మహిమపరచడం ఎవరికి తెలియదు, కానీ దేవుణ్ణి ఆరాధించడంలో మాత్రమే నీకు తెలియాలి, ప్రభువుకి మాత్రమే తెలియాలి. కనుక కృపాసత్యములు నిన్ను కాపాడడానికి, నీ రాకపోకలందు కాపాడడానికి, నువ్వు వెళ్తున్న పనిలో కాపాడడానికి, నీకున్న ఇబ్బంది నుంచి కాపాడడానికి, నీ అప్పు నుంచి విడిపించడానికి, నీ వడ్డీ నుంచి విడిపించడానికి, నీ సమస్య నుంచి విడిపించడానికి ఆయన కృపాసత్యములను పంపిస్తా ఉన్నాడు నీ మీదకి. అవి నిన్ను కాపాడి నమ్మకమైన వాడుగా, నమ్మకమైన కుటుంబముగా, నమ్మకమైన దానిగా దేవుడు నిన్ను నిలబెట్టబోతా ఉన్నాడు. అదే ఆయన కృపా సత్యములు. ఆ కృపా సత్యములు దేవుడు నీ మీద, నీ కుటుంబము మీద ఆయన కురుమరించబోతూ ఉన్నాడు. అలాంటి కృపా సత్యములు పంపించబోతూ ఉన్నాడు దేవుడు. ఆ కృపా సత్యములు నీకు కావాలి అంటే, ఆ కృపా సత్యములను పొందుకోవాలి అంటే, ఆ కృపా సత్యములే నీకు దీవెనకరంగా మారబోతూ ఉన్నాయి. గట్టిగా చప్పట్లు కొడితే ఆ కృపా సత్యం అనే దీవెనలు ఆయన్ని కలుసుకోవడానికి నువ్వు ఎప్పుడైతే కర్మణ వాచ మనసాను సిద్ధపాటు కలిగి ఉంటావో అప్పుడు ఆయన నీ కొరకు కృపా సత్యములు పంపిస్తాడు. అవి నిన్ను కాపాడుతాయి. నిరంతరము కూడా ఆయన సన్నిధిలో నిన్ను కాపాడుతూనే ఉంటాయి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతివైన దేవా, నీ కృపా సత్యములు మాకు కావాలి. నీ కృప లేనిది మేమేమైపోదుమో నాయన. సజీవులున్న దేశములో మమ్మల్ని నిలబెట్టవయ్యా. అందుని బట్టి స్తోత్రము చెల్లిస్తున్నాం. కనుక నాయన జరగబోయే కార్యక్రమం అంతట్లో తోడై ఉండమని ఈ మాటలు 30 దంతులు 60 దంతులు ఫలింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.